హాయ్ అండి. వేడి నీటిలో ఇది ఒక్కటి కలపండి. ఎన్ని బాత్రూమ్‌లో ఉన్నా కూడా ప్రతి మూల కూడా మెరిసిపోతుందండి. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. అంత చక్కగా వర్క్ అవుతుందండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే ఈ వీడియో మీకు అర్థమవ్వదు కాబట్టి, సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా బాత్రూమ్‌ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా హార్పిక్ వేస్తూ ఉంటాం కదండీ బాత్రూమ్స్ కడిగేటప్పుడు. హార్పిక్‌తో కూడా పని ఉండదండి. చాలా ఈజీగా సింపుల్‌గా ఇలాగా హాట్ వాటర్‌లో ఇది ఒక్కటి కలిపితే చాలండి. బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా బకెట్లో నేను సగానికైతే హాట్ వాటర్ తీసుకున్నానండి. దీనిలో బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బ్లీచింగ్ పౌడర్ 3 స్పూన్స్ వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కరిగేంత వరకు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఈ వాటర్ని ఇలా బాత్రూమ్స్లో అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయాలండి. ఇలాగా చీపురుతో మొత్తం అంతా ఇలా బాత్రూమ్ అంతా కూడా ఎక్కడైతే టైల్స్ మీద మరకలు ఉన్నాయో మొండి మరకలు, ఆ మొండి మరకల పైన ఇలా అప్లై చేసేసి ఇలా చీపురు పెట్టి ఇలాగా మనం ఇలా అనుకుంటూ ఉంటే కొంతసేపు నానుతుందనమాట. 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మొండి మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇది ఒక్కటి చాలు. బ్లీచింగ్ పౌడర్ చక్కగా వేడి నీళ్ళలో కలిపేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. చాలా చక్కగా